హాయ్ అండి. వేడి వేడి క్యాబేజీ గారెలు ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను చూడండి. చాలా రుచికరంగా ఉంటాయి. సింపుల్ పద్ధతిలో చెప్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీలో 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ సన్నగా కోసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉడకబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలాగే అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కాస్త జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదాను యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు కొంచెంసేపు మంచిగా కలుపుకోవాలి. మీరు కానీ మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మంచిగా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ కాగానే ఒక్కొక్క గారెను వేసుకోవాలి. గారెలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి క్యాబేజీ గారెలు రెడీ. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి.